ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నమస్కారములు. మా మంత్రి వర్యులైన శ్రీ ఆనం రామరాజరెడ్డి సార్ గారికి సభకు నమస్కారం. సభకు నమస్కారం పెట్టేసి మొత్తం నువ్వు చెప్పాలని 2-3 నిమిషాలు చెప్పి మళ్ళా టైం అవుతుంది. తిరుపతికి వెళ్లి ఫ్లైట్ వెళ్ళాలి, టైం అవుతుంది. సభకు నమస్కారములు. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారములు. సార్, నా పేరు భాగ్యమ్మ. నేను సోమసల గ్రామంలో నివాసం ఉంటున్నాను. సార్, మా గ్రామంలో ఇక్కడ చిన్న ప్రభుత్వ హాస్పిటల్ ఉంది. అందువలన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా ఇబ్బంది. ఏమైనా డెలివరీ సమయాల్లో ఏమైనా యాక్సిడెంట్లు అయినప్పుడు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆత్మకూరు గ్రామానికి వెళ్లవలసి వస్తుంది. అందుకని మీరు పెద్ద మనసు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి చిన్న హాస్పిటల్ ను 30 పడకల హాస్పిటల్ గా చేయవలసినదిగా విన్నవించుకుంటున్నాను. సార్, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు. సభకు నమస్కారం. మా ఊర్లో అదే విధంగా పశువుల హాస్పిటల్ కూడా లేదు సార్. మాకు పశువుల హాస్పిటల్ కానీ ఏదైనా ఇబ్బంది కానీ అయితే మా అనంతసాగరం దగ్గర వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకుని మా ఊర్లో ఒక పశువుల హాస్పిటల్ కానీ నిర్మించవలసిందిగా కూర్చున్నాం సార్. సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి నా నమస్కారాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రులకి నా నమస్కారాలు. గౌరవనీయులైన ఆనం రామనారాయణ సార్ గారికి నా నమస్కారములు. సార్, మా విషయం ఏమనగా సార్, మాది ఎస్టీ కాలనీ హిల్ కాలనీలో నివాసం ఉంటున్నాం సార్. మాకు అక్కడ చిన్న ట్యాంకీ అనేది నిర్మించున్నారు సార్. ఆ ట్యాంకీలో మాకు కొత్త పైప్ లైన్ అయితే వేశారు కానీ నీళ్లు సరిపోవట్లేదు సార్. మాకు పెద్ద ట్యాంకీ అనేది అయితే కావాలి సార్. ఆ ట్యాంకీ ఫుల్ ఫిల్ చేసిన తర్వాత ఒక సైడ్కే నీళ్లు సరిపోతున్నాయి సార్. మరో సైడ్కి వెళ్ళాలంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాగే ట్యాంకీ ఫుల్ ఫిల్ అయిన దాకా వెయిట్ చేయాల్సి వస్తా ఉంది సార్. మాకు ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకోవడానికి పెద్ద ట్యాంకీ నిర్మించడానికి మీ సహాయం కావాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడుతా ఆవిడ ఆ అమ్మాయికి అండి చెప్పమ్మా. ఏంటమ్మా గట్టిగా మాట్లాడ. మైక్ ఇలా కావాలి సార్. మాది 2002లో మీరు వాలంటీర్ రిటైర్మెంట్ రద్దు అని జీవో పంపించారు. అప్పటికి 1 సంవత్సరమే ముందు మేము ఈ వాలంటరీ అనేది పెట్టుకొని ఉన్నాము. అప్పుడు మా కమిషనరు చేయలేదు సార్. అప్పటి నుంచి మేము అధికారుల కాడికి అందరికీ తిరుగుతా ఉన్నాము, కానీ మాకు ఉద్యోగం అంటూ రాలేదు సార్. అది మీకు విన్నపించుకుందామని. ఓకే అమ్మా, కనుక్కుందాం. నేను కనుక్కుంటాను. మీరు రాసేవాడిని నేను కనుక్కొని చేద్దాం. ఓకే, ఇక్కడ ఒకసారి మైక్. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు మైక్ ఆన్ చేయండి. అటు తిరిగి మాట్లాడండి వాళ్ళకు, మీడియాకు. ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి మంత్రులకు రామనారాయణ రెడ్డి గారికి, పొంగూరు నారాయణ గారికి, శాసనసభ్యులకు, అధికారులకు, పత్రికా ప్రతినిధులకు, ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మళ్ళీ మీరంతా ఉపన్యాసానికి వెళ్ళిపోయారు. పాయింట్లు రమ్మన్నా సార్. పాయింటే సార్, నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ సార్. నా పేరు ఓబుల్ రెడ్డి సార్. పాతాళ్లపల్లి మా గ్రామ పంచాయతీ. మీతో నేను ఇది 2వ తూరు ఇంటరాక్ట్ అయినాను సార్. 2001లో ఇక్కడ తుఫాన్ వచ్చింది సార్. మన ఇక్కడ ఐబీ దగ్గర కూడా ఎలిపెన్ వచ్చింది సార్. ఆ రోజు సడన్ గా మీరు హెలికాప్టర్ లో ఇక్కడ దిగారు సార్. ఆ రోజు ఇక్కడ నేను సర్పంచ్ గా నేను మీ దగ్గరకు ఒక్కడిని వచ్చాను సార్. ఎవరు కూడా రాలేదు సార్. పోలీస్ ఆఫీసర్, కలెక్టర్స్ కానీ ఎవరు లేరు సార్. కేవలం ఒక డిఎస్పీ గారు ఉన్నారు, నన్ను పంపించారు మీ దగ్గర ఇంటరాక్ట్ చేయమని. అక్కడికి వెళ్లి మీతో ఒక అర్ధగంట సేపు మాట్లాడాను సార్. ఆ రోజు నేను ఒక్కడినే ఉన్నాను సార్. అవతల పక్క ఏముందంటే రోడ్డు ఉంది సార్, గూడూరుకి వెళ్తుంది, నెల్లూరుకి వెళ్తుందని గుర్తు చేసుకోండి సార్ చెప్పాను సార్. ఆ విధంగా ఆ రోజు అడిగాను సార్. మా ప్రాంతం అంతా చాలా డ్యామేజ్ అయ్యి ఉంది సార్. ఒక సర్పంచ్ గా నేను రిప్రజెంట్ చేశాను సార్. కెనాల్స్ అన్ని డ్యామేజ్ జరిగినాయి సార్. ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి సార్. అలాగే మీరు విరివిగా మంచి ఉదార స్వభావాలు మాకందరికీ ప్రజల్ని ఆదుకోండి సార్ అని చెప్పి ఆ రోజు నేను రిక్వెస్ట్ చేశాను సార్. ఆ ప్రకారంగా మీరు ప్రతి ఇంటికి 10 కిలోల కిరసనాయిలు కానీ, 25 కేజీలు రైస్ కానీ, పంటలు దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు కానీ, ఇళ్లు దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు కానీ విరివిగా అందించి ఆదుకున్న ఉదార స్వభావం సార్ మీది. నేను చెప్తున్నాను సార్, ఆ రోజు నుంచి నా మనసులో చిరస్థాయిగా మీరు నిలిచిపోయి ఉన్నారు సార్. ఈ రోజు కూడా అనుకోకుండా వచ్చారు సార్. నిన్న సాయంత్రం వరకు నాకు తెలియదు సార్.
ఈ మన సీఎం గారు వస్తున్నారంటే ఇది రెండో తూరి ఆయనతో ఇంటరాక్ట్ కావాలనుకున్నాను సార్. ముఖ్యంగా ఈరోజు ప్రాజెక్టు గురించి చెప్తున్నాను సార్. నేను 2 times నేను అనుభవించాను సార్. నేను ఒక రైతుని సార్. ఈ కెనాల్లో బొల్లేరు కృష్ణయ్య 99లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేవలం ఈ ప్రాజెక్టులో 18 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నది సార్. ఆ నీరుని కేవలం డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ నెల్లూరుకి తీసుకెళ్లాలా, డెల్టా ప్రాంతాన్ని తీసుకువెళ్లాలంటే మా నార్త్ వెస్ట్ ఛానల్కు ఇచ్చే ప్రసక్తి లేదు, ఇది మా హక్కు అని చెప్పి డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ కోరుకుంటే అప్పుడు బొల్లేరు కృష్ణయ్య గారు ఆప్రాన్లో దీక్ష కూర్చున్నారు సార్. ఆ రోజు మీరు శాసనసభ్యులు సార్, నేను ఆ దీక్షలో ఉన్నాను సార్. ఆ రోజు మీరు మాట్లాడి మా ప్రాంత కెనాల్ కూడా నీళ్లిప్పించి మా ప్రాంత రైతాంగాన్ని ఆదుకొని పంటలు పండించిన ఘనత మీది సార్. అందుకనే ఈరోజు చెప్తున్నాను సార్. మళ్ళా ఈ మధ్య కూడా అదే రామనాయుడు గారు కూడా ఇక్కడ మన డిస్ట్రిక్ట్ మీటింగ్ లో జరిగిన ఐఏబీ మీటింగ్, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో కూడా సార్ ఎంతో చెప్పారు. ఆడ కూడా నీళ్ల సమస్య వచ్చింది. కానీ ఎంతసేపు మా ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఒక రైట్ ఏర్పరచాలి సార్. శాసనసభలో చట్టం చేయండి సార్. ఉత్తరపు పారుదల కాలువ కింద ఉన్న ఆయకట్టుకు మొత్తానికి స్థిరీకరించిన తర్వాతనే మిగతా ప్రాంతానికి తీసుకెళ్లేదాకా మీరు మాకు సహకరించి మా రథాన్ని ఆదుకోవాలని నేనేమంటానంటే, మీరేంటంటే ఒకరినొకరు మనం కొట్టుకోవడానికి కాదు, నీళ్లు అనేటివి చాలా సున్నితమైన విషయం. అందుకే నేను ముందు నాయకుల మారికి కాకుండా నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. ఈరోజు ఈ జిల్లాలో కూడా చేపల చెరువులు వచ్చాయి. చేపల చెరువులు వచ్చిన తర్వాత నీరు ఇంకొంచెం ఎక్కువగా వాడుకోవడానికి, భూములకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే లోకలైజేషన్ చేయమన్నాను. ఆ నోటిఫికేషన్ వస్తే నీళ్లు, మిగిలిన నీళ్లు కరువు ప్రాంతాలకు ఇచ్చుకునే అవకాశం వస్తుంది. అవన్నీ వర్కౌట్ చేస్తాం. అట్లా కాకుండా మీరు చాచనం చేయండి అంటే నువ్వు ఎట్టున్నావు అంటే నాకు ఓట్లు రాకుండా చేసే పరిస్థితిలో ఉన్నావు. అది కాదు కావాల్సింది. మీకు నీళ్లు కావాలి. ఇదే మారిగా ఎన్టీ రామారావు గారు దురదృష్టితో నీళ్లు ఇస్తానంటే అప్పుడు నాయకత్వం ఏం చెప్పారంటే మాకు అష్యూర్డ్ వాటర్ కావాలి అన్నారు. ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు, నీకు నీళ్లు కావాలన్నా నీళ్లు ఇస్తా, అంతేగాని చట్టాలు లేకపోతే లేనిపోనే మాట్లాడద్దని చెప్పారు. నాయకులు మాట్లాడారు తప్ప నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అది వ్యత్యాసం వాళ్లకు మనకు. మీకు నీళ్లు కావాలని అడగండి, నేను మీతో ఉంటా. లేదు సార్ మీరు చట్టం చేయాలంటే ఇంకొక దగ్గర నుంచి నేను లేనిపోని సమస్యలు తెచ్చుకోవాలి. అందరికీ నీళ్లు వచ్చే మార్గం చూస్తున్నా. ఎవ్వరికి ఇబ్బంది రాకుండా నీళ్లు తెచ్చే మార్గం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, పట్టిసీమ ఎంతమంది అపోజ్ చేసినా పట్టిసీమ పూర్తి చేశాం. 100 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వచ్చింది. నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. అది తీసుకొస్తే 160 టీఎంసీ నీళ్లు పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది. ఆ నీళ్లు అక్కడ పొదుపు చేస్తే ఆ నీళ్లు నేరుగా రాయలసీమలో పైని శ్రీశైలం మొత్తం రిజర్వాయర్లని ఫిలప్ చేసుకుంటూ మీ సోమశిల, కందలేరు, పూండి కూడా వెళ్లిపోతుంది.